ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. మార తొందర కారణేరా మెంచుట మేర మది చింతన చేయతరంబె మాకు ఆలి బిడ్డల మాకు ప్రాణాల కలుగు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. రంగస్థలంలో ఎంతోమంది ప్రముఖుల్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో భాగంగా ఒక మంచి ప్రముఖ సీనియర్ కళాకారులైనటువంటి పెద్దలు మన ముందున్నారు. వారెవరూ కాదు, బెండపూడి రామారావు గారు. మరి వారు కళామ తల్లి ముద్దు బిడ్డగా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా తిరిగి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి మహానుభావులు. మరి వారితో వారి అంతరంగాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే. మిమ్మల్ని కలవాలనేటువంటి ఒక ఆలోచన, మిమ్మల్ని కలిస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచనకి మాకు ఫోన్ చేసి మరీ పిలిపించినటువంటి యువ కళాకారుడు, నాకు తెలిసి కళా పోషకుడు అనిపిస్తుంది, కళాభిమానం అనిపిస్తుంది, నూకరాజు. వారు ఫోన్ చేయడం వల్లే మేము మీ దగ్గరికి రావడం జరిగింది. తర్వాత పెద్దలైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారితో చర్చించి ఈ డేట్ మేము ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇంతటి గొప్ప కళాకారుని కలిసేటటువంటి అవకాశము మాకు కలిగినందుకు నిజంగా సర్వదా కృతజ్ఞతలు. మరి మీ గురించి, మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడుంటారు, ఈ తొలి పరిచయాన్ని, మీ తల్లిదండ్రుల పేర్లు మాకు చెప్తే బాగుంటుంది. మాది బెండపూడి అండి. మా పేరు భూసాల రామారావు. భూసాల రామారావు కానీ బెండపూడి రామారావుగా అందరికీ పరిచయం. మా తల్లిదండ్రులు భూసాల ఎరకయ్యారు, తల్లి యోగిలమ్మ. వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను సహకరించి నాటక కళాకారులు తెలియకట్టని నేను నేర్చుకున్నానండి. మీరు ఎన్నో సంతానం మీ తల్లిదండ్రులకి? నేను నలుగురు ఉండే మగపిల్లలు. నలుగురు, ఇద్దరు ఆడపిల్లలు. అందులో మీరు పెద్దవారా? చిన్నవాడిని అండి. చిన్నవారు. ఓకే, సంతోషం సార్. మరిన్ని విషయాలు తెలుసుకునే పోయే ముందు ఈ కార్యక్రమాన్ని, మన శతాధిక కళాభిషేకం అనే కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. చాలా సంతోషం సార్. ఒక ప్రార్థనా గీతంతో మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మీరు ఒక పద్యం పాడితే ఎప్పుడెప్పుడు వినాలనే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒక పద్యాన్ని పాడితే బాగుంటుంది. పాడతాను. చదవండి.
శ్రీ రఘురామచంద్ర మహి చింతన చేయతరం మాకు ఈ మహోత్తారక నామ మంత్ర జపతార సుధార సధార రామా రామా మగోత్తారక నామ మంత్ర జపతార సుధార సధార సంసార భయోది దాటక మౌనున కైన గానే రామా రామా చాలా అద్భుతంగా పాడినారు సార్. మీ యొక్క ప్రతిభ ఏంటో అనేది నిజంగా మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించడం మా అదృష్టం అనిపిస్తుంది. మరి మీరు రంగస్థలంలో పద్య నాటకాల్లో వేసినటువంటి వేషాల పేర్లు చెప్పండి. వేషాలు ఆంజనేయ స్వామి ఒకటే వేసాను. ఒక్కటేనా? మీ గురువులు ఎవరు? గురువు ఫస్ట్ నర్సే భద్రాచలం గారండి. నర్సే భద్రాచలం సూరవారం. తర్వాత ఆంజనేయరాజు గారి దగ్గరికి 2 సంవత్సరాలు వెళ్ళి నేర్చుకున్నాను. ఓకే ఓకే. ఎన్ని నాటకాలు ఆడినారు మీరు? సుమారు 4000 పైన ఉంటాయండి. 4000 పైనే. ఏ ప్రాంతాలు తిరిగినారంటారు? మొత్తం అనంతపురం, నంద్యాల, గిద్దలూరు, మార్గాపురం, తర్వాత కర్నూలు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగా కలకత్తా కూడా వెళ్ళి ఆడాను. కలకత్తా కూడా. తెలంగాణ హైదరాబాద్ లో ఆడాను. హైదరాబాద్ లో. ఓకే, అదే తెలంగాణలో మన ఉమ్మడి రాష్ట్రంలో. ఎన్నో సంవత్సరంలో మీరు ఈ రంగంలోకి వచ్చినారు? నేను 1969లో ఉంది.
అంటే నేనేమంటుంటే సంవత్సరం అడగలేదు, మీరు ఎందుకంటే మర్చిపోయి ఉంటారు. అదే అదే మీ వయసు ఎంత అని ఉంటున్నా. నా వయసు అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పుడండి అప్పుడైతే నాకు 20 సంవత్సరాలు ఉంటాయండి. 20 సంవత్సరాల్లో వచ్చినారు. మరి అంటే ఇంట్లో ఎవరన్నా నాన్నగారు గాని తాతగారు గాని ఈ కళారంగంలో ఏమన్నా ప్రవేశం ఉండిందా? ఎవరికి లేదండి. మీరే. నేనే. ఎట్లా మీకు ఈ కోరిక పుట్టింది? ఏదో మా ఊర్లో నాటకం పెట్టారండి. ఆ నాటకంలో నన్ను ఆంజనేయుడు ఏమన్నారు, ఎత్తే వేసానండి. నాటకం బాగుందని నన్ను ప్రాక్టీస్ పెట్టమని ఆ ఆంజనేయరాజు గారు పంపించారండి. సన్ముఖ ఆంజనేయరాజు గారు. ఓకే ఓకే. ఆయన దగ్గర నేర్చుకుని ఆయనతో ఒక 500 నాటకాల దాకా ఆడానండి. మరి మీరు మొట్టమొదట ఆంజనేయ పాత్రధారిగా వేషం వేసి నటించినప్పుడు మీ పక్కన రాముడిగా ఎవరు అన్నారు? నా పక్కన అప్పుడు నాటకం ఆడిందంటే మన పేరు లేదండి. ఫస్ట్ మన ఆడిందంటే ఎంవై నాయుడు అండి. ఎంవై నాయుడు గారు. ఓకే. పేరు వచ్చినప్పుడు తర్వాత ఎవరెవరు? పిల్లకి సూరిబాబు గారు, తర్వాత ఆంజనేయరాజు గారితో మొత్తం ఒక 500 నాటకాల దాకా ఆడానండి. ఓకే ఓకే. చాలా సంతోషం సార్. మీ విషయాలు చెప్తుంటే ఇంకా ఏమేమి అనుభవాలు ఉన్నాయో తెలుసుకుందామని ఉంది. మరి మా ప్రేక్షకుల కోసం మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పద్యము వన్స్ మోర్ లో అడిగినటువంటి పద్యం చెప్పండి. వన్స్ మోర్ లో పేరు తెచ్చిన పద్యం అయితే సీతమ్మ జాడ అండి. మరి చెప్పండి. నాటితో రామాయణంబుతున్న సేతు బంధన మాకు చేతగాదండి మా దమ్ములంక అబద్ధమగునా మన సౌమిత్ర దుర్గాన సభలు తీర్చు ఆలిబిడ్డల మాకు ప్రాణాల కలుగు అప్పుడు కిష్కింద వీధి రామయ్యది కోటి లక్షణములు మా జాతి లక్షణములు కులము లక్షణములు మా కోటి లక్షణములు మా జాతి లక్షణములు మా కులము లక్షణములు ఆనాడు మీకు తెలుసు ఎప్పుడు ఈనాడు చింతించి వదచిన ఏమి ఫలమో రామా చాలా అద్భుతంగా మరి సీతమ్మ జాడ పద్యం చదివి మొత్తానికి మీరు సన్ముఖ ఆంజనేయరాజు గారి శిష్యులండి. మీలో ఏది నచ్చి మిమ్మల్ని శిష్యునిగా స్వీకరించినారు? నన్ను తీసుకెళ్ళి ప్రత్యేకంగా పెట్టిందంటే గాత్రం బాగుందని నేను అన్న సంగతులు అంటున్నారు అని ప్రాక్టీస్ పెట్టి ఇచ్చారనమాట. ఓకే. మరి తర్వాత మిమ్మల్ని తగినటువంటి శిష్యుడే దొరికినావని చెప్పి మెచ్చుకున్నారా? మెచ్చుకున్నారండి. మెచ్చుకుని నాటకంలో 500 నాటకాలు దాకా తిప్పలేదండి. 500 నాటకాలు.
మీ భార్య పేరు ఒకసారి చెప్పండి. మీ భార్య కాంతం అండి. కాంతం గారు. మరి ఆమె ఒక ఇల్లాలిగా ఈ రాగాలాపన, ఈ ప్రాక్టీసులు ఇవన్నీ కూడా మీరు చేస్తుంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆవిడ ఇల్లాలండి, ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా ఎవరిని వచ్చే పాడనికి కూర్చోబెట్టి అక్కడ జనాలు కూడా కూర్చోబెట్టి కూర్చోలేసి వారికి మర్యాదలు చేసి వచ్చిన వాళ్ళు మీకు చిన్న ఎవరైనా ఇచ్చారంటే భోజనాలు కూడా చేసి పెట్టింది. మిమ్మల్ని బాగా ప్రోత్సహించింది. మీ ఎదుగుదలకు ఆమె కారణం. కారణం అండి. ఓకే ఓకే. విసుగుదల ఇలా పాడుకుంటేవాడు ఇంట్లోనండి. ఆ పక్కనేమో వంట చేసుకోవడం, ఎవరిని వస్తే టీలు ఇవ్వడం, భోజనాలు ఉండిపోతే భోజనాలు పెట్టడం. ఓకే ఓకే. మరి మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు 5 అండి. పేర్లు చెప్పండి. పెద్ద అమ్మాయి జోగలక్ష్మి అండి. జోగలక్ష్మి. రెండో అమ్మాయి కవిత అండి. రెండో అమ్మాయి మంగాదేవి అండి. మూడమ్మ అబ్బాయి అండి శ్రీను వెంకట సత్యనారాయణ అండి. 4 అమ్మాయి విజయదుర్గ అండి. విజయదుర్గ. ఓకే. 5 మురళి అండి, చిన్న అబ్బాయి. ఈ అబ్బాయి అనమాట అండి. మరి మీ ఎదుగుదలకు ఇంతగా తోడ్పడినటువంటి మీ సతీమణి అనుకోకుండా అకాల మరణం చెందినారని మాకు తెలుసు. అవునండి. తర్వాత మీరు నాటకాలు ఆడడానికి సహకరించినటువంటి వారెవరు మీ కుటుంబంలో? నాటకాలకి సహకరించిన మా అన్నదమ్ములు కూడా నేను నాటకానికి వెళ్ళినా వ్యవసాయం వాళ్ళే చేసేవారండి. వాళ్ళే బాగా సహకరించారు. అవునా? మీ ఎంతమంది మీకు అన్నదమ్ములు? 4 అండి. పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా. పెద్ద నాగరాజ్ అండి, 2 అప్పారావు, 3 మరడియ, 4 నేనండి. అవునా? తర్వాత మీ సతీమణి లాగానే, కాంతం గారి లాగానే మీకు ఇప్పుడు సపర్యలు చేస్తున్నటువంటి ఈ కోడలు ఎవరు? కోడలు చిన్న కోడలు అండి, పెద్ద కోడలు కూడా చూస్తారు. అవునా? 2 కోడళ్ళు బాగా చూసుకుంటున్నారు. పేరు చెప్పండి. పేరు నాగమణి అండి. పెద్ద కోడలు పేరు ప్రభ అండి. ప్రభావతి. అదే మొత్తానికి మీ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు కూడా మంచి సహకారం అందిందంట. ఇప్పుడు కూడా నాటకాలు ఆడుతున్నారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. ప్రతి సంవత్సరం పెద్దగా కమిటీలు ఎవరైనా పిలిస్తే వెళ్తుంటానండి. ఇప్పుడు మీ వయసు ఎంత అంటారు? నాది 80 చిల్లరండి, 81 అంత. 81. అంటే నాటకాల సంస్థలోను భీమవరం అండి 30 సంవత్సరాల పైన కంటిన్యూగా కంటిన్యూగా మా ఊళ్ళమ్మ జాతరలో. ఓకే. అదే మన అమలాపురం కూడా ఆడివ్వండి. తర్వాత ద్రాక్షారాన్ని కానీ 36 సంవత్సరాలు ఆడుతున్నాను. 36 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. మరి చాగళ్ళు అదే విధంగా మన మన ఈ వినాయకుడు ఉన్నాడు కదండి, వినాయక గారు ద్వారాగా మొత్తం 35 సంవత్సరాల దాకా అయ్యాడండి. కంటిన్యూ ఇప్పుడు ఆడుతున్నానండి. మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు, నిలబెట్టుకున్నారు. మరి బెండపూడి రామారావు గారు ఒక పాట పాడితే శ్రీరాముని స్తుతిస్తూ ఎట్లుంటుంది మేము వినాలని ఉంది. పాడగలరా? ఏ పాట అండి? పాట అండి. పాట పాడతాను. రామయ్య ఓ రాఘవా కాపాడవేమయ్య కరుణామయ్య, రామయ్య ఓ రాఘవా మార తొందర కారణే రామెంచుట మేర రారు నీ దరి ఎవరు లేరు ఈ భూమిలోన రూపమని ప్రేమ రూపమని ప్రేమ రాజదాని పైన రూపమని ప్రేమ దాతదాతుని పైన కోపమనాయందు లోపమా దేవదేవ, కోపమనాయందు లోపమా దేవదేవ, రామయ్య ఓ రాఘవా కాపాడవేమయ్య కరుణామయ, రామయ్య ఓ
రాఘవ జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్. చాలా సంతోషం సార్. మాకు పద్యంతో పాటు పాట కూడా వినిపించారు. మరి ఆంజనేయ పాత్రధారిగా స్టేజ్లోకి వచ్చిన తర్వాత నిజంగా ప్రేక్షకులు చాలా మంది ఒక భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. ఆ రకంగా మిమ్మల్ని ఎక్కువగా అభినందించినటువంటి సందర్భం ఏదైనా గుర్తుకుందా? అంటే ప్రేక్షకులు వచ్చి మీ కాళ్ళు దండాలు పెట్టడం కానీ చాలా మంది పెట్టారు. చాలా మంది పెట్టారు. ఏ స్టేజ్ లో, ఎక్కడ, ఏ ప్రాంతం? స్టేజ్ అంటే చాలా దూరం. ఇలాగా అమలాపురం అయితే చాగళ్ళు పెట్టారండి. తర్వాత పాలకొల్లు దగ్గర ఊర్లు చాలా గుర్తు లేదండి, చాలా ఉన్నాయి. కానీ ఎమ్మెల్యే కూడా వచ్చి కాళ్ళ మీద పడారండి. అబ్బో, అది అది మీ గొప్పతనం. ఈ కళారంగంలోకి నేను ఎందుకు వచ్చినానబ్బా, ఈ వ్యయ ప్రయాసాలు ఎందుకు, ఆ ప్రయాణాలు ఈ ప్రయాణాలు, ఇల్లు వదిలిపెట్టి రావాలనేటువంటి ఒక బాధ ఏమన్నా కలిగిందా మీలో? లేదు లేదండి, లేదు. నాటకాలు వస్తే ఆడాలి, నేను ఆ రాముని ఎప్పుడు తెలుసుకోవాలి, ఆ రామనామం చెయ్యాలి, ఆ నీలం అయిపోవాలి రాముడిలోను అని అనిపించిందండి అప్పుడు. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. మరి మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి అవార్డులు లేదా సన్మానాలు, ప్రశంసలు, వాటి గురించి కొంచెం చెప్తారా? ఫస్ట్ రాయపల్లి గేట్ దగ్గర బొత్స ఝాన్సీ గారి చేత ఒక కడి వేయించుకున్నాండి, కంకణం. వినాయక్ గారు చాగల్లో ఉంగరం ఇచ్చారండి. ఓకే. తర్వాత అదే ఊరు ఒక ఆయన ఏఎస్ఐ గారు ఒక ఉంగరం ఇచ్చారండి. అలాగా నందమూరి గారు అండి, నందమూరి గారిలోనూ ఒక రిటైర్ అయిపోయిన ఎస్ఐ గారు ఒక ఉంగరం ఇచ్చారండి. ఇంకా చాలా ఎండు ఉంగరం అని అవన్నీ ఇచ్చారు, చాలా ఇచ్చారండి. కొన్ని నాటక సమితులు లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి వారి చేత కూడా మీరు సన్మానాలు అందుకున్నారని తెలిసింది. ఆ సంస్థల పేర్లు ఏమైనా చెప్తారా? అదే మన వెంకటేశ్వర గారు ఉన్నారు కదండి, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చారండి. ఓకే. లక్ష్మణరావు గారి పేరు మీద ఒక అవార్డు ఇచ్చారండి. రాజుగారు పేరు మీద ఒక అబ్బాయి ఇచ్చారండి, రాజుగారి. ఇంకా చాలా చాలా ఉన్నాయండి, చాలా పేర్లు అనేది. అవునులేండి, గుర్తుకు లేకపోవడం వయసు రీత్యా. మరి మొత్తానికి కళారంగంలో మీరు బాగా ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. మరి మీ పేరు నిలబెట్టేటువంటి వారసులు ఎవరన్నా ఇప్పుడు ఉన్నారా? వారసులు లేరండి, పెద్ద అబ్బాయి అన్నాడు కానీ కొద్దిగా మరి ప్రాక్టీస్ పెడదామంటే కాత్రం కొంచెం సహకరించలేదండి. సాధన చేయమని చేసాడండి, నాటకాలు 10 నాటకాల దాకా ఆడాడు కానండి. మాని మనం ఇంకేంటి నాటకాల్లో మనకి ఉపయోగం లేదు, కళని అలాగా మనం కాపాడుకోవడం వస్తుంది, అంతేగాని మనకి దాని వల్ల బతికేది ఏమి లేదు అని నేనే నాటకాల్లో వద్దాను. అంటే ఇప్పుడు ఆదరణ తగ్గిందని దానిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయకండి అని చెప్పినారా? చెప్పానండి. ఓకే ఓకే. నాటకాలు కూడా ఇప్పుడు సహకరించడానికి ఎవరు ప్రజలు కూడా సహకరించలేదండి. ఈ కళనందు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది వరలో పూర్వం నాటకం పెడితే వేల కొలది వచ్చి పడిపోయారండి, ఇప్పుడు ఏమి సరే రావడం. మరి ఎట్లా, ఏ జాగ్రత్తలు తీసుకుంటే నాటకాన్ని చూసే అవకాశం ఉంది? కళాకారులు ఏం చేస్తే జనాల్ని మెప్పించవచ్చు? సహకరించాలంటే ప్రజల్లోంచి సహకారం తగ్గిపోయిందండి. ఓకే. 40 సంవత్సరాలు పయ్యోళ్ళే కానీ కుర్రాళ్ళు పిల్లలు అయితే నాటకాలు చూస్తలేదు. వాళ్ళు కూర్చుంటున్నారంటే 12 గంటల వరకు చూస్తున్నారు, అక్కడి నుంచి సహకరించి చూడలేక నాటకాలు. మీలాంటి సీనియర్ కళాకారుల్ని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించి పల్లెల్లోనూ కూడా యువతని ప్రోత్సహించి వారికి నేర్పించేటటువంటి బాధ్యత మీకు అప్పచెప్పితే బాగుంటుందని నా అభిప్రాయం. లేదండి, నేర్చుకోవడానికి ఎందుకంటే మీకు కాదు, మీకనే కాదు, మీలాంటి సీనియర్ కళాకారులు లేదండి, సీనియర్ కళాకారులు కూడా నేర్చుకోవడానికి అవకాశం లేదండి. వాళ్ళు నేర్చుకున్న పైకి రావడానికి ప్రజలు కూడా అవకాశం ఇవ్వలేదండి, చూడటం లేదండి అసలు. అంటే కరోనాకు ముందు బాగానే ఉన్నాయి, తర్వాత కరోనాలో ఆగిపోయినాయి. ఇప్పుడు బాగా మళ్ళీ పుంజుకుంటున్నాయని నా అభిప్రాయం. నాటకాలు అయితే ఇప్పటికైతే పుంజుకుంటే ఏమి లేండి, నాటకాలు పూర్తి అవ్వట్లేదండి. అవునా? మా ఏరియాలో రోజు ఆడుతున్నారు, ప్రతి రోజు చాలా మంది ప్రముఖులు ఉన్నారు, కొంతమంది హార్మోనిస్టులు
ఎన్నో వందల నాటకాలు ఆడుతున్నారు. రోజుకు 2 నాటకాలు ఆడేటువంటి పరిస్థితులు కూడా మా ఏరియాలో ఉన్నాయి. మరి మీ ఏరియాలో? మా ఏరియా కొంచెం రాయలసీమ ఆడుతున్నారండి. రాయలసీమలో కూడా కొంత యాక్టర్లు ఉన్నారండి, ఆర్టిస్టులు కూడా ఎక్కువగా ఉన్నారండి. ఓకే ఓకే. మా ఊరి కళాకారుడిగా మేము సన్మానం చేయాలి, మేము గౌరవించాలి, మా పేరు నిలబెట్టినాడు అనేటువంటి భావంతో మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ గడ్డ మీద మీ ఊరి ప్రేక్షకుల గురించి కొంచెం చెప్తారా? మా ఊరి గడ్డ మీద పెండపూడి ఆశ్రమంలో పెడతారండి. నేను వెళ్ళి ఫ్రీగా ఆడినట్టే ఆడతాను. వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం అంటారు. అక్కడ 20 సంవత్సరాలు పెట్టి ఆడుతున్నానండి. ప్రతి సంవత్సరం, ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఆడానండి. అంతే, అదే సహకారం. చాలా సంతోషం. మొత్తానికి మీ మనసులో మాటలను మేము చిన్న చిన్నగా ప్రయత్నం చేసి రాబట్టినాము. మేకప్, ఆ వేషధారణ అనేటువంటిది మీకు మీరే చేసుకుంటారా లేదంటే ఎవరి మీద ఆధారపడినారా? మేకప్ నేనే చేసుకుంటాను. మీరే చేసుకుంటారు? నేనే సొంతంగా చేసుకుంటాను. సామాన్లు కూడా నాయేనండి. అన్ని నాయే. అన్ని ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయండి. సరే సరే సరే. మరి చివరగా మా ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని వినిపిస్తే, దేవదేవుడు అనే పద్యాన్ని వినిపిస్తే ఒక 5 నిమిషాలు ఈ కార్యక్రమం. అలాగే. దేవదేవుడవీవు సందేహము లేదు, మాతన చిన్న ప్రకృతులు మరువలేదు, అద్భుతం సార్. మాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఈ వయసులో కూడా ఇంతగా పాడటం అనేది.
మరి చివరిగా మాకు 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. చెప్పండి. ఏమంటే మీరు నాటకాలు వేసేటటువంటి ఆ డ్రామాల్లో మీకు సంగీత సహకారం అందించినటువంటి కొంతమంది ప్రముఖ హార్మోనిస్టుల పేర్లు చెప్పండి. ఫస్ట్ నుంచి నాకు హార్మోనిస్టర్గా వెంకటనారాయణ గారు అని, ఏ ఊరు? ఆయన తొండంగి అండి. అసలు తొండంగి. ఆయన 30 సంవత్సరాలు వాయించారండి. ఓకే. ఆయన అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన 10 సంవత్సరాలు వాయించారండి. తర్వాత ఇక్కడ ఆయన పైడ్ రాజు గారు, పైడ్ రాజు అనకాపల్లి. ఓకే, అనకాపల్లి. తర్వాత మన రమణ గారు ఆయన పోయిన కలిసి ఒక 15 సంవత్సరాలు బట్టి కలిగట్ల రమణ గారే అంటున్నారండి. కలిగట్ల రమణ గారు ఉంటేనే నాటకాలు వెళ్తాను, లేదు. చాలా సంతోషం. మరి మిమ్మల్ని ఇంత కళాకారునిగా ప్రపంచానికి లేదా మన ఆంధ్ర రాష్ట్రానికి లేదా మన రంగస్థలానికి పరిచయం చేస్తూ మీ యొక్క ప్రతిభను వెలికి తీసినటువంటి వారిలో హార్మోనిస్టులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే మీకు ఒక స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా మీకు కావలసినటువంటి సలహాలు, సూచనలు ఈ రంగస్థలంలో కానీ కళారంగంలో కానీ ఇలా ఉండాలా, ఇలా చెప్పాలా అని సహకారం అందించినటువంటి వారి పేరేమి? ఇప్పుడు సహకారం చేయాలంటే రమణ గారు. ఏదైనా చెప్పాలండి, తేడా పడాలన్నా చేసుకుపోవడం అనగండి. ఇంకా ఒకరు ఉన్నారు అనిపిస్తుంది. ఇంకెవరండి? మీ ఎడం వైపు చూడండి. కోడలండి, కోడలు గారు. ఎక్కడ ఈయనండి, ఆ పేరు చెప్పాలి కదా. అవునండి. వెంకటేశ్వర గారు, మడిపల్లి వెంకటేశ్వర గారు అని. ఆయన మాత్రం నేనంటే చాలా అభిమానం అండి. ఆయన నాలో నాటకాలకి ఇంత ఉన్నదరా, ఇంత అభిప్రాయం ఉందని చెప్పుకోవడానికి కూడా ఆయనేనండి. ఏదైనా చెప్పాలన్నా ఆయన విద్య ఆయన తెలియదు అని భావం కూడా చెప్తారండి ఆయన. అంటే ప్రోత్సహించాలి ఆంజనేయుడికి. ఆంజనేయుడికి ఆయన శక్తి తెలియదండి. ఈ ఆంజనేయుడికి కూడా అప్పుడప్పుడు శక్తి ఉన్నా మర్చిపోతుంటాడని తెలియజేస్తుంటారు పెద్దలు. మరి ఎవరో ఒకరు మనకు వెన్ను తట్టి ఉండాలి కదా, సపోర్ట్ గా ఉండాలి. కాబట్టి మరి మీ ఎదుగుదలకు తోడ్పడినటువంటి ఎంతో మంది హార్మోనిస్టులు అయితేనేమి, మరి మీ సహచరులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి, శ్రేయోభిలాషులు అయితేనేమి, మీ కుటుంబ సభ్యులు అయితేనేమి, అమ్మగారు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, మరి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఎంతో సహకరించినందుకు, ఇట్లాంటి వారు సహకరించకపోతే ఈరోజు మీ చిరునామా కనిపించదు. వారి సహకారం వల్లనే ఈరోజు బెండపూడి అంటే దాదాపుగా కలియుగ ఆంజనేయులు లక్ష్మణరావు గారి తర్వాత మీరే అనే పేరు సంపాదించుకున్నారు. మరి ఏది ఏమైనా ఇట్లాంటి కళాకారులు మన గడ్డపై, తెలుగు గడ్డపై ఉండటం మనం చేసుకున్నటువంటి అదృష్టమని మేమందరూ కూడా, మన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా భావిస్తారు. మరి ఇట్లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన నాటక రంగానికి సాధ్యమైనంత వరకు జీవం పోసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తూ, మరి వారికి ఏదో చంద్రునికి నూనె పోగులాగా ఒక ప్రశంసా పత్రము మరియు దుశ్శాలువాతో సన్మానించుకోవాలనుకుంటున్నాం. మరి ఈ సన్మానానికి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు హాజరు కావాల్సిందిగా కోరుచును. అలాగే మీ మిత్రులైనటువంటి వెంకటేశ్వరరావు గారు, మంచి బుర్రకథ కళాకారులు. చాలా ఆయన గురించి ఇప్పుడిప్పుడే ఉన్నాం మేము. ఎవరో ఒకరు చెప్తే తప్ప మట్టిలో మాణిక్యాలు బయటకు రావు. మరి ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం అన్నమాట. అందుకనే కళాకారులు గుర్తిద్దాం, కళలకు పూర్వం వైభవం అన్ని తెద్దామని ఆ నినాదంతో మట్టిలో మాణిక్యాల పరిచయ వేదికగా మేము ప్రేక్షకము దేవుళ్ళ ముందుకు వస్తున్నాం. సార్ రండి సార్, అడ్జస్ట్ నచ్చాయి నేను నోకరాజు. అట్లానే నువ్వు కూడా రావాలా, ఎందుకంటే నువ్వు ఫోన్ చేయకపోతే సారు నేను మాట్లాడుకునే వాళ్ళమే కాదు. కూర్చోండి సార్, మీరు కూర్చోండి, కుర్చీ మీద కూర్చోండి. మీరు కూడా చేయగలిగితే బాగుంటుంది. సార్ మీరు కూడా రండి. దొరకునా ఇటువంటి సేవ. సార్ పెద్దలు ఫోటో కూడా 2 మాటలు అవకాశాన్ని నాకు ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన విశ్వాలతో సన్మానం చేసిన తర్వాత ఆయన గురించి నేను మాట్లాడతాను. అలాగే తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రము. ఎన్నో అందుకుంటారు,
కాకపోతే మా బాధ్యత, మా శక్తికి మేరకు ఈ చిన్న ప్రశంసా పత్రాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. వీటిని కూడా సామవేద బాలసుబ్రహ్మణ్యం గారు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇంతవరకు కలుస్తున్నటువంటి ప్రతి కళాకారునికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, పెద్దలతో మాట్లాడినప్పుడు నేను చేసిస్తానని చెప్పి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకు పంపించారు మహానుభావుడు. మరి వారి ద్వారానే మా పరువు నిలబడుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మీ అనుభవం. అకుంఠిత దీక్షాపరులు నాటక రంగంలో శ్రీ ఆంజనేయ పాత్రధారి ప్రముఖమైనటువంటి నటుడు అయిన రామారావు గారు. రామారావు గారికి నాకు కూడా సుమారు దగ్గర ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా పరిచయం అయింది నాకు. ఏ పరిచయం అంటే ఆయన నాటకానికి రావడం, నాటకం ఆడియడం, వెళ్ళిపోవడమే. కానీ రామారావు గారితో మాట్లాడే సందర్భాలు ఏమీ కూడా ఇప్పుడు కూడా నాకు లేవు. చాలా బాగా పరిచయిస్తున్నాడు. నేను ఎవరినో కూడా రామారావు గారు తెలియదు. ఎందుకంటే ప్రముఖులు చాలా మంది తెలుస్తారు, అందులో కొంతమందినే ఆ ప్రముఖులు గుర్తిస్తారు. అలాగేంటంటే నేను ఆయన చేత గుర్తింపబడిన వ్యక్తిని కూడా కాదు నేను. అయితే ఆయన విషయం ఒకటి చెప్పాలంటే, ఈ ఇల్లు చూసిన తర్వాత, ఈ ఇంటి వాతావరణం చూసిన తర్వాత ఒక విషయం చెప్పాలని ఒకసారి ఏమనుకోకండి. ఇల్లు గెలిచి రచ్చగలవాలి అనే సామెత ఉంది. ఆ సామెత 100% కూడా మీరు సంపూర్ణంగా దాన్ని సాధించారు సార్ నిజంగా. ఎందుకంటే మీ తాలూకా సతీమణి తాలూకా సహకారం, మీ కుటుంబ సభ్యులు, మీ కుమారుల సహకారం, అదే కాకుండా మీ మనవరాలు, మీ మనవరాల తాలూకా సహకారం మీకు సంపూర్తిగా లభించి ఇల్లు గెలిచారు అని నేను ఘంటాపదంగా చెప్పగలను సార్ నిజంగా. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినా ఇంకా ఆయన కీర్తి మనం చెప్పకూడదు, అజరామరము. చిరంజీవి ఆంజనేయుడు తాలూకా ఎంత కీర్తి ఉంటుందో భూమి ఉన్నంత వరకు కూడా అంతవరకు కూడా కీర్తి ఆయన ఎలాగైతే ఉందో మీ తాలూకా కీర్తి కూడా అజరామరంగా నిలవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా మీకు ఏంటంటే ఇంకో విషయం చెప్తాను సార్ మీ దాంట్లోది. రామారావు గారితో ఏంటంటే ఇప్పుడు ఆయన వయస్సు 81 సంవత్సరాలు. మన షణ్ముఖరాజు, మన సంపత్ నగర్ లక్ష్మణరావు గారు 90 సంవత్సరాల నాటకాలు ఆడారైనా. కానీ మీరు 100 సంవత్సరాల నాటకం ఆడి ఆయన తాలూకా రికార్డుని బ్రేక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ 100వ వసంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి వారు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా, ఆ శక్తియుక్తులు కూడా మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఒక బ్రాహ్మణుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నమో నమః. మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్ గారి సహకారం చేత ఎంత మందిని కలిసేటటువంటి అవకాశం కలిగింది. మరి మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క నినాదం ఏమంటే, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లు అని మన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మీకంటే పెద్దవారు, పిల్లలు కానీ పెద్దలు కానీ మిమ్మల్ని దేవదేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించేలా దేవుని ప్రార్థిస్తూ వారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ శతాది కళాభిషేకం ఇంతటితో ముగిస్తాను సార్. ముఖ్యంగా నాకు ఈ పరిచయం చేసింది నౌకరాజు గారు. అయితే మా గురుగారు ఎప్పుడో తెలుసు అనుకోండి, తెలిసినా కానీ పరిచయం తక్కువ. దీన్ని సహకరించి మీకు తర్వాత ఆయన ఇదంతకి ఆయన దొరికిన కారణం వెంకటేశ్వర గారు. తర్వాత ప్రోత్సహించేది మహానుభావుడు ఆయన ఉన్నాడు కదండి, ఆయన రథసారథి. ఆయన లేకుంటే వాళ్ళందరికీ ఒక నమస్కారం. థ్యాంక్ యూ సార్.